బాగా గుర్తు. జగన్ అధికారం చేపట్టిన తర్వాతన ఈ సోలార్ వెహికల్స్‌కి సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా అంతకుముందు ఎగ్జంప్షన్ ఉండేది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీలో ఇది ఈ మన రోడ్ టాక్స్ ఉంటది కదా! సోలార్ వెహికల్స్‌కి తగ్గించేవాళ్ళు. అలా తగ్గిస్తున్నటువంటి కాన్సెప్ట్‌లోనే నడిచినాయి. కానీ సోలార్‌కి సంబంధించినంత వరకు ఒక సిస్టమ్ పర్ఫెక్ట్‌గా నడుస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ టర్మ్ పూర్తయిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాక అది కొనసాగించలేదు. దాంతో మామూలు రోడ్ ట్యాక్సే పడింది సోలార్ వెహికల్స్ కూడా. దాంతో అనేక మంది సోలార్ వెహికల్స్ కావాల్సిన వాళ్ళు హైదరాబాద్‌కి పోయి కొనుక్కున్నారు. టూ వీలర్స్ అయితే ఇక్కడే కొన్నారు గానీ, ఓ 2000, 3000 తేడా అని. ఫోర్ వీలర్స్ వచ్చేటప్పుడు అక్కడికెళ్ళి కొన్నారు. ఎందుకని 2,00,000 నుంచి 3,00,000 తేడా వస్తది ట్యాక్స్. దాంతో అక్కడ వెహికల్స్ పెరుగుతున్నాయి, ఆంధ్రాకి వస్తున్నాయి అన్నటువంటిది లెక్కలు గట్టి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పి సోలార్ వెహికల్స్ ఆంధ్ర వాళ్ళకి అక్కడ అమ్మొద్దని అక్కడ షాపుల వాళ్ళకి చెప్పించారు. దాంతో అక్కడ ఏదైనా వాహనాలు కొనాలంటే సోలార్ వెహికల్స్ తెలంగాణ అడ్రస్ ఏదన్నా ఉంటే ఇవ్వండి ఐడీ కార్డు అని చెప్పి ఆ విధమైనటువంటిది వాళ్ళకే అమ్మినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ విధంగా జరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మీద పేరుతో రోడ్డు సెస్ పేరుతో 10% ఛార్జ్ చేస్తున్నారు. అంటే 10% అంటే ఇప్పుడు 10,00,000 వెహికల్‌కి రూ. 1,00,000 కట్టాలి. 20,00,000 వెహికల్‌కి రూ. 2,00,000 కట్టాలి. తద్వారా అదనంగా రూ. 2,00,000 భారం. అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ కస్టమరు? ఇంక్లూడింగ్ తెలుగుదేశం అభిమానులైనా ఎళ్లి అక్కడ కొనుక్కొచ్చుకుంటారు. అది ప్రయోజనమా? నష్టమా? ఆలోచించాల్సి ఉంది.